సార్ ప్రతి ఇంటి మీద మనం మన జెండాను 3 రంగులు కలిగినటువంటి జెండాను మనం ఎగరవేయాలనే ఒక కాన్సెప్ట్తో మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం ఏదైందో 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా మనం అందులో అడుగులు వేయడానికి ఎవరైతే మనకు స్వాతంత్రాన్ని 79వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం, ఎంతోమంది మహానుభావులు దీని వెనుక మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టడానికి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు దీని వెనుక. వారందరి ఆశయ సాధన కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మన కార్పొరేషన్ అదేవిధంగా కలెక్టర్ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకి అదేవిధంగా అన్ని మన వాలంటీర్ ఆర్గనైజేషన్స్కి అదేవిధంగా యూనివర్సిటీ స్టూడెంట్స్కి మహిళా యూనివర్సిటీ స్టూడెంట్స్కి అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాబో 15వ తారీఖున మనం ముందే 3 రోజులుగా ఈ వేడుకలు చేసుకోవడానికి ఈరోజు ప్రారంభిస్తున్నాం ర్యాలీతో. అందరూ కూడా పాల్గొంటున్నారు. పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందరో త్యాగదనుల త్యాగంతో స్వతంత్రం సిద్ధించి రేపు ఆగస్టు 15వ తారీఖున 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీ జిల్లాకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ర్యాలీ ప్రారంభించుకోవడం, దీంట్లో అందరూ కూడా విద్యార్థులు భారీ సంఖ్యలో కూడా పాల్గొని ఈరోజు మనం చూస్తా ఉన్నాం కొన్ని దేశాలు మనల్ని ఇబ్బంది పెట్టాలని దృష్టితో ఏ విధంగా చేసినా కూడా ప్రధానమంత్రి గారు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎవరికి కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఏదైనా ఉంటే దానికి కూడా నడవకుండా ఈరోజు భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడమే కాకుండా భారతీయ యువత త్యాగ నిమిత్తం స్వతంత్ర పడాలి కానీ అదేవిధంగా భారతదేశాన్ని ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా ప్రపంచ పటంలో అన్ని రంగాల్లో కూడా భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలన్న ధ్యేయంతో ప్రధానమంత్రి పనిచేస్తున్న తీరుని మనమందరూ కూడా బలపరిచి రాబోయే రోజుల్లో ఎవరికి భయపడిన విధంగా ఎవరికి చేయని విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావాలు ఉట్టిపడే విధంగా ప్రతి ఇంట కూడా జాతీయ పతాకాన్ని ఎగరేసి రేపు ఆగస్టు 15వ తారీఖున అందరూ కూడా మన యొక్క దీన్ని సంఘటితాన్ని అందరూ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ అందరికీ నా అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో భాగంగా మనము గత 3 సంవత్సరములుగా ఈ హర్ ఘర్ త్రిరంగ మహోత్సవాన్ని మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ నుంచి మహతి ఆడిటోరియం నుంచి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం దాకా చాలా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని చాలా ఘనంగా మనం జరుపుకున్నాం. ఈ ఇయర్ కూడా మన గౌరవనీయులు కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ వారు అందరూ సమష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టారు. అందులో భాగంగా మన ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు, అట్లే మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు, మిగతా స్కూల్ పిల్లలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా అభినందనీయం. మనము ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నామంటే మనందరిలో ఈ ప్యాట్రియాటిజం మనము ఇన్కల్కేట్ చేసుకునే భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మన దేశ భావి భారత పౌరులు మీరంతా, కాబట్టి మీ అందరిలో ఈ దేశభక్తిని ఇది కల్పించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఘనంగా మనం జరుపుకుంటున్నాము. సో మీరందరూ ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా అభినందనలు.
అండ్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అట్లే మున్సిపల్ కార్పొరేషన్ వారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలిసి ఇప్పుడేమో చెప్పారు, హర్ఘర్ తిరంగా అనేది ప్రతి ఇంట్లో ఈ ఫ్లాగ్ హోయిస్ట్ చేయాలి, జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఓన్లీ ఆఫీసెస్, బిల్డింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక్కటే ఈ ఫ్లాగ్ హోయిస్ట్ చేసేవాళ్ళు. సో ప్రతి ఇంట్లో చేయడం కోసము ఈ 2 వీక్ లాంగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీరు రైట్ సైడ్ ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. అక్కడ సెల్ఫీ తీసుకొని హర్ఘర్ తిరంగా, సెల్ఫీ విత్ తిరంగా అండ్ మీరు ఫ్లాగ్ హోయిస్ట్ చేసినది అప్లోడ్ చేస్తే మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కూడా వస్తుంది కాబట్టి మనం ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరం ఒకరోజే ఈ పేట్రియాటిజం అనేది ఎగ్జిబిట్ చేయకుండా ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీస్లో, అందరు పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీస్లో అది కనపడాలి. అంటే ఇప్పుడు మన తిరుపతి నగరమే తీసుకుంటే ఎక్కడంటే అక్కడ చెత్త వేయడము, డ్రైన్లలో వేయడము, ఎవరైనా వేస్తున్నా మనం ఆపాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. అలాగే ఎక్కడంటే అక్కడ బ్యానర్స్ పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడము, అలా చేయకుండా మన సిటీని క్లీన్గా పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరి పాత్ర అవసరం. అలాగే ఎవరైనా దాని క్లీనినెస్ డర్టీ చేస్తున్నా కూడా వాళ్ళని మనం ఆపి, సో వాళ్ళని అబ్జెక్ట్ చేసి మనం ఏదైతే ఉందో ఆ స్పిరిట్ అనేది సొసైటీలో రావాలి. ఇప్పుడు ఇండోర్ లాంటి సిటీస్ చూసుకుంటే పబ్లిక్ ఏ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఒక ప్రైడ్లా తీసుకుంటారు సిటీ క్లీన్లీనెస్ని. సో ఆ ప్రైడ్ అనేది సొసైటీలో వచ్చినప్పుడే సిటీ అనేది మన సిటీని క్లీన్గా పెట్టుకుంటాం కాబట్టి సో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీలా క్లీన్లీనెస్ అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రతిరోజు మన డ్యూటీ మనం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Very happy to see such a young faces in the morning. So ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి గారు మనకి ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క విలేజ్, డిస్ట్రిక్ట్లో, స్టేట్ లెవెల్లో, కంట్రీ లెవెల్లో ఒక 2 వారాల పొడవునా ఇన్ లీడ్ అప్ టు ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇది చేస్తున్నాము. ఇందాక మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఏదో ఈ 2 వారాల్లోనే ఏదో ఒక రోజు మనం కార్యక్రమం చేసిన రోజు ఫ్లాగ్ మనం పట్టుకొని తిరగడం కాకుండా ఆ ట్రూ స్పిరిట్ అనేది మనము ఎగ్జిబిట్ చేయవలసి ఉంటుంది. సో అది మన వర్క్లో అయి ఉండొచ్చు. ఇందాక కమిషనర్ గారు చెప్పారు, క్లెన్లీనెస్, మన సిటీ క్లెన్లీనెస్ మన బాధ్యతే. గవర్నమెంట్ ఒక వర్క్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ ద సిటిజన్స్ అవేర్నెస్ విచ్ మేక్స్ అవర్ సిటీ క్లీన్. సో ఇక్కడ ఉన్న చాలామంది యంగ్ పిల్లలంతా ఉన్నారు, మీరు దీంట్లో భాగస్వాములు కావాలి. అదేవిధంగా మనకు ఈరోజు చూసినట్టయితే సుమారుగా 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ జెండాను మనము ఈరోజు ర్యాలీలో పాటు తీసుకెళ్ళబోతున్నాం. కర్టసీ టు వైస్ ఛాన్సలర్ ఎస్వి యూనివర్సిటీ మనం వాళ్ళ పిల్లలు చేసినటువంటిది. అండ్ దెన్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది చేస్తున్నారు. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి యూత్కి మెయిన్ నా సందేశం ఏమంటే, ఇప్పుడు ఇండియా ఈజ్ నౌ గోయింగ్ టు బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. సో 2050 కల్లా ఇఫ్ వీ హ్యావ్ టు బికమ్ ద 1st లార్జెస్ట్ ఎకానమీ, అందులో మీ రోలే దాంట్లో 100% ఉంటుంది. సో మీరందరూ కూడా యూ షుడ్ ఆల్ స్ట్రైవ్ హార్డ్ అండ్ ఎన్షూర్ దట్ నాట్ ఓన్లీ యూ బికమ్ సక్సెస్ఫుల్, ద కంట్రీ ఆల్సో బికమ్స్ మచ్ మోర్ సక్సెస్ఫుల్. ఇవాళ చూస్తే దేర్ ఇస్ అ లూమింగ్ థ్రెట్, కానీ దేర్ ఇస్ కైండ్ ఆఫ్ మిస్కన్సెప్షన్ అబౌట్ అవర్ కంట్రీస్ ప్రోగ్రెస్. సో అలాంటిది ఎక్కడా కూడా డౌట్ లేకుండా మీరందరూ మన కంట్రీని నెంబర్ 1లో ఉంచేటట్టుగా మీరందరూ కూడా తోడ్పాటునివ్వాలి. మీరందరూ కూడా మీరు సక్సెస్ఫుల్ అవుతూ మన దేశ యువతనే, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మకంతో మరొకసారి మనందరం ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్తో పాలు పంచుకుంటూ మనము మన దేశాన్ని ఎప్పుడూ మనకంటే ముందు పెడుతూ మనందరం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై హింద్.
ప్లకార్డ్స్ అన్ని కూడా పిల్లలకి వెనకనివ్వండి. అలాగే भारत माता की भारत माता की भारत माता की मेरा भारत मेरा भारत महान भारत माता की भारत माता की इंकुलाब పతాకం నా ఇంటి పతాకం ప్రతి ఇంట. మనకి హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశమంతటా రాష్ట్రం అంతటా కూడా అదేవిధంగా ప్రతి ఒక్క ఊరువాడ ఆగస్టు 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం ఈ హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ అనేది నిర్వహించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనం మన జాతీయతను యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మన స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పథకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగరవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, మనము మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీక్ లాంగ్ ప్రోగ్రాంలో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహతి ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు. సో ప్రతి ఇంట్లో మన తిరంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి, అది ఒక ఆఫీసెస్లోనే కాదు ఇంట్లో కూడా హాయిస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఈ పేట్రియాటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒకరోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి, మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా, ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా ఆహ్లాదకరంగా కనిపించాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతలా తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను. भारत माता की भारत माता की भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम मेरा भारत मेरा भारत महान मेरा भारत महान वंदे मातरम. Okay.
जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद जय हिंद।